హలో గైస్, వెల్కమ్ టు ఎస్జే గేమ్ ఛానల్. ఈరోజు మనం స్కూల్ బాడీ క్రాఫ్ట్ సిటీ మొత్తం తిరగబోతున్నాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ హోటల్ ఉంది. ఓకే, పైన నుంచి చూద్దాం. ఓకే, ఇక్కడ నైట్ స్టే వాళ్ళకి రూమ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ పైన కూడా ఒక నైట్ స్టే రూమ్ ఉంది. నెక్స్ట్ కిందికి వస్తే ఇక్కడ ఒక కిందికి పోయేకుంది. పోయిన తర్వాత అక్కడ రిలాక్స్ అవ్వడానికి, దీని తర్వాత ఇక్కడ తినేకి, నెక్స్ట్ ఇక్కడ రిలాక్స్ ఇక్కడ కూర్చోడానికి, నెక్స్ట్ తినేకి సిటీ ఉంది. ఇది ఆఫీస్ రూమ్ అన్నమాట. ఆఫీస్ రూమ్ తర్వాత బయటకు వస్తే ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చీరి ఉంది. రిలాక్స్ అయ్యి స్విమ్మింగ్ పూల్ చూడండి. వెనకాల కోది. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇక్కడికి పోతే ఇక్కడ కూడా కొంచెం స్పేస్ ఉంటుంది. ఇక్కడికి పోతే బయటకు వచ్చేస్తే ఇక్కడ పోతుంటే ఇక్కడ మళ్ళీ బ్లూ కలర్ హౌస్ ఉంది. అండ్ ఇక్కడ ట్రాన్స్పరెంట్ బ్లాక్స్ కాంటే మార్కెట్లోకి పోయి చూస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ బయటకు కొన్ని ఏరియా మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ సోఫా ఉంది. నెక్స్ట్ పైకి, నెక్స్ట్ ఇక్కడ ఒక రిలాక్స్, ఇక్కడ ఇది బాత్రూమ్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఊరికి రిలాక్స్ ఏరియా. నెక్స్ట్ ఇక్కడ ఇట్లా వస్తే ఇక్కడ ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కార్ వేసుకొని ఇంకా వస్తే ఇక్కడ కొత్తగా కొనిండే హౌస్ ఉంది. ఇక్కడ దీంట్లో కొత్త కారు ఇలా పోతుంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది చిన్నది. తర్వాత ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు లోపలికి పోవాలి. లోపలికి పోయిన తర్వాత ఇక్కడ ఎంటర్ కాగానే ఇక్కడ టీవీ, సోఫాలు ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఇక్కడ డ్రెస్ చేంజింగ్ ఏరియా, ఇక్కడ బాత్రూమ్ ఉంది. ఇక్కడ కిచెన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా మంట పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పైకి వస్తే ఇట్లా వస్తే ఇక్కడ ఒక టెంపుల్, ఇక్కడ పిల్లలే అంటే పిల్లలు ఉండేది. ఇక్కడ ట్రెడ్మిల్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇట్లా వస్తే ఇక్కడ పెద్దోళ్ళ ఏరియా, బెడ్రూమ్ అన్నమాట. అలా కిందికి పోయితే ఇంక ఈ రూమ్ అయిపోతే నెక్స్ట్ వేరే కూడా మళ్ళీ ఇట్లా ఆయనకి వస్తే ఇక్కడ ఒక రూమ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా. మళ్ళీ ఇక్కడ చెట్టు ఉంటుంది. ఇక్కడ మొత్తం గార్డెన్ పెద్ద గార్డెన్. ఫ్యూచర్లో కావాలంటే ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టచ్చు. ఈ చెట్లు క్లియర్ చేసి ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూర్చొచ్చి ఇదిగోండి ఇక్కడ డ్రింక్స్ తాగడానికి ఇక్కడ ఉంది. ఫుడ్ ఆకలితే మళ్ళీ ఇట్లా వస్తే కార్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక హౌస్ ఉంటుంది అన్నమాట. ఈ హౌస్ ఇంకా కొనాలా. ఇది చూస్తుంది 6,300 కొంత 6,284 రూపీస్ ఉంది. 84 రూపీస్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను కొనడం లేదు. ఇది బాల్కనీ లాంటిది అన్నమాట. చూపిస్తున్నా జస్ట్ బాల్కనీ లాంటిది ఇది. నెక్స్ట్ ఇక్కడ ఎంట్రన్స్ ఉంది. లోపలికి పోతే ఇక్కడ హాల్ ఏరియా ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియా, కిచెన్, ప్లస్ ఇక్కడ ఒక రూమ్, ఇక్కడ బాత్రూమ్ అన్నమాట. ఇప్పుడు పైకి పోయి చూద్దాం. పైకి పోతే ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఇక్కడ
ఇక్కడ కూడా రిలాక్స్ కావచ్చు. ఇక్కడ బెడ్రూమ్ ఉంది, ఇక్కడ కూడా పిల్లల బెడ్రూమ్ ఉంది. ఇప్పుడు కిందికి వద్దాం. ఇక్కడ ఒకటి చూసాం కదా, మనం ఇక్కడ నుంచి వచ్చాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ వెనకాల బాల్కనీకి వస్తాం అన్నమాట. వెనకాల బాల్కనీకి ఇట్లా వస్తే ఇక్కడ ఇట్లా వస్తే చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఇంకో గార్డెన్ ఉంటుంది, చిన్న గార్డెన్ ఉంటుంది. ఇక్కడ కూడా కావాలంటే స్విమ్మింగ్ పూల్ కట్టచ్చు. నెక్స్ట్ ఇక్కడ 2 స్విమ్మింగ్ పూల్ కలిపి పెట్టారు ఇలా. ఆ తర్వాత ఇంకంతే. ఇక్కడ ఇంకో హౌస్ వస్తుంది. ఇక్కడ చూడండి కార్ పెట్టారు. ఇక్కడ కూడా కార్ పెట్టారు. ఇలా లోపలికి వస్తే ఇక్కడ ఇట్లా పోవాలి. నెక్స్ట్ లోపలికి వస్తే ఇక్కడ హాల్ ఉంటుంది అన్నమాట. రిలాక్సింగ్ ఏరియా 2 సోఫాలు. మళ్ళీ ఇక్కడ కిచెన్. మళ్ళీ ఇక్కడికి వస్తే గేమింగ్ రూమ్ అన్నమాట. మన గేమింగ్ రూమ్, మనం పీసీలో ఆడుతున్నట్టు గేమింగ్ రూమ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ టీవీ ప్లేస్ అందరికీ. ఇప్పుడు పైకి పోయి చూద్దాం. పైకి పోతే ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ రిలాక్సింగ్ ఏరియా, మళ్ళీ బాత్రూమ్ ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ కిందికి పోదాం. ఈ ఇంట్లో అయిపోయింది. నెక్స్ట్ హౌస్ ఇక్కడ మళ్ళీ బయట చూపిద్దాము. ఇక్కడ మళ్ళీ ఒక స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇంకా వర్కింగ్లో ఉంది స్విమ్మింగ్ పూల్. ఫ్యూచర్లో కరెంట్ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ గార్డెన్ అంతే. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ హౌస్ ఉంటుంది. ఈ హౌస్ మేము కొనేసాం అనమాట. ఇప్పుడు ఈ హౌస్ లోపల నుంచి పోకుండా ఈ హౌస్లో ఎంట్రీ లేకోకుండా తీసేసాను. చూడండి, ఏం లేవు చూడ్డానికి. తీసేసి కొత్త ఫర్నిచర్ పెడతామన్నమాట. ఫ్యూచర్లో దీన్ని ఏమైనా చేద్దామని ఇట్లా అన్ని వస్తువులను తీసేస్తాను. చూడండి, ప్రతి ఒక్క చోట చూడండి. బాత్రూమ్ కూడా తీయదనుకోండి. నెక్స్ట్ ఇంకంతే. ఇప్పుడు పై చూపిస్తాను చూడండి. దీని లోపల కూడా మొత్తం ఖాళీ అన్నమాట. చూసారా? నెక్స్ట్ అంతే. చెట్టు కూడా క్లియర్ చేసాం చూడండి ప్రతి చోట. నెక్స్ట్ ఇట్లా వస్తే ఇక్కడ కింద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనమాట. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అది కూడా కొడుతుంది. ఇక్కడ మళ్ళీ ఉంటుంది. నెక్స్ట్ ఇల్లు కూడా కొనలేదన్నమాట. ఈ ఇల్లు మేము ఇంకా ఆల్రెడీ చూపించేసాం కదా. ఓకే, ఇంటి చూపించేసాం. సారీ. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ది పోలీస్ స్టేషన్. ఇలా వస్తే అక్కడ పోలీస్ కార్ ఉంటుంది. ఇలా వస్తే ఇక్కడ పోలీస్ అని రాసి ఉంటుంది చూడండి. POLICE ప్లేస్ పట్టగా CA ఎట్లా రాసాము. ఇక్కడ వెయిటింగ్ రూమ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా వెయిటింగ్ రూమ్ ఉంది. ఇది స్టెప్స్. ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ బుక్ షెల్ఫ్ ఉంటుంది. ఇక్కడ ఒక బుక్ షెల్ఫ్ ఉంటుంది. ఇక్కడ బుక్ షెల్ఫ్ లేదు. మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం వెయిటింగ్ ఏరియా. ఇది ఆఫీస్ రూమ్ అనమాట, పోలీస్ ఆఫీస్ రూమ్. నెక్స్ట్ ఇలా కిందకి వస్తే ఓకే, ఇలా బయటికి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఇక్కడ మినీ ఒక
ట్రీ హౌస్ అనమాట, అంటే లైక్ ట్రీ హౌస్ లాంటిది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఏదో ఐరన్ బెడ్, మళ్ళీ ఇక్కడ డిజైన్ ఉంటుంది. ఇది ఒక డిజైన్ ఎట్లుంది చూసారా, డిజైన్ పెద్ద స్విమ్మింగ్ పూల్. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి POLICE, ఇక్కడ కూడా పోలీస్ అని ఉంటుంది, ఇక్కడ కూడా పోలీస్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇలా వస్తే ఇక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది అనమాట. ఈ గ్యాప్లో పోతే ఇక్కడ హైట్ చెక్ చేసుకోవడానికి వెళ్ళి ఇది కట్టిండేది. నెక్స్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్కి చూడండి, ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఈ పక్క ఇలా వేరేలాగా, ఈ పక్క వేరేలాగా, ఈ పక్క వేరేలాగా ఉంటుంది, ఈ పక్క వేరేలాగా ఉంటుంది. ఇలా షేడ్ కావాలి, ఎన్ని జైల్స్ చూడండి. ఇప్పుడు ఫ్లయింగ్ మోడ్ వేసుకుందాం. ఇప్పుడు బాగా పోవచ్చు. ఇది మార్కెట్ అన్నమాట. మార్కెట్ మీకు తెలిసే ఉంటుంది చూడండి, ఇదంతా మార్కెట్, ఇక్కడ అంతా అన్నీ ఉంటాయి. మార్కెట్ అని తెలుసు మీకు. నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ పైకి పోయితే ఇక్కడ అంతా ఇలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ గ్యాస్ స్టేషన్, ఇక్కడ పెద్ద బోర్డు ఉంది, గ్యాస్ స్టేషన్ మీ అందరికీ తెలిసింది. మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది కార్ షోరూమ్. ఇక్కడ మనం సర్వీస్ చేయించుకోవచ్చు, కావాలంటే కార్ చేస్తే. ఇక్కడ బుగాటి కార్ కూడా ఉంది చూడండి. ఇక్కడ మేనేజర్ రూమ్, మేనేజర్లో ఫీల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇట్లా బయటకు వస్తే ఇక్కడ ముందర డ్యాన్సింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక రాక్షసి ఉంటాడు, అందరికీ తెలుసు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తే ఉంటాడు. కూడా ఉంది. ఈ పక్క ఇంకా పెద్దది అనమాట, ప్రైవేట్ అనమాట. ఇది ప్రైవేట్ అంటే ప్రైవేట్ కాదు. ఇలా బయటకు వస్తే నెక్స్ట్ ఇక్కడ స్కూల్ ఉంటుంది. స్కూల్ లోపల చూపించేంత టైం లేదు. జస్ట్ స్కూల్ చూపించడం అంతే. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ ఉంది. ఇక్కడ కేఫ్ ఉందన్నమాట. కేఫ్ లోపలికి ఉంటుందని ఒకసారి చూపిస్తే పైన కూడా అట్లే ఉంటుంది చూడండి. పైన ఏమన్నా అమ్మచ్చు. కేఫ్లో డ్యాన్సింగ్ ఉంది చూపిస్తుంది. ఇక్కడ మనకి వెనకాల పార్క్ ఉంటుంది. పార్క్ లోపలికి చూపిస్తుంది బోర్డు. ఇక్కడ పార్క్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఒక రాక్షసి ఉంటాడు, అక్కడికి పోదాము. ఇక్కడ బీచ్ వ్యూ ఉంటుంది, జంప్ వేయచ్చు. అంటే జంప్ చేయండి. అక్కడ మళ్ళీ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది.
వాల్ ఉంటుంది, ఇలా జంప్ చేయొచ్చు. వాల్ జంప్ చేసిన తర్వాత వస్తే ఇంక అందరికి బాయ్ బాయ్.